ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ ఘటన న్యాయవర్గాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. దీంతో అగ్ని ప్రమాద సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇదే సమయంలో అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు వారికి కనిపించాయి. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సిజేఐ ఖన్నాకు చేరింది. దీనిని తీవ్రంగా పరిగణించి ఆయన వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్కు బదిలీ చేయాలని నిర్ణయించారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు. 5గురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సిజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనే 2008 ఆగస్టు 13వ తేదీన ఒకటి చోటు చేసుకుంది. అప్పటి పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇంటి ఎదుట 15 లక్షల రూపాయల నోట్లు ఉన్న బాక్స్ను కొందరు వ్యక్తులు ఉంచారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకు అప్పగించారు. దర్యాప్తు అనంతరం 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిర్మల్ యాదవ్పై అభియోగాలు కూడా నమోదు చేశారు. ఆమె 2009 వరకు పంజాబ్ హర్యానా కోర్టులో పనిచేశారు. ఓ కేసులో తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్కు ఇవ్వాల్సిన డబ్బును పొరపాటున జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇంటి వద్ద పెట్టినట్లు తేలింది. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు నుంచి జస్టిస్ ఖన్నా రిపోర్టు తెప్పించుకున్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎలాంటి విచారణ చేపట్టాలన్న దానిపై త్వరలోనే సిజేఐ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఏదైతే తుగ్లక్ ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది వెళ్లారో వారి డైరీ రికార్డులో మాత్రం ఎలాంటి ఫైనాన్షియల్ రికవరీ గురించి అందులో నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో ఈ ఫైర్ యాక్సిడెంట్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.